ఉండదు. ఇది స్టార్టింగ్ ఇవి రెడీగా ఉన్నాయి. ఇవి స్టార్టింగ్ రెడీగా ఉన్నాయండి. అంటే కాయ మీద ఇక్కడ మచ్చ ఉంది కదా, చుక్క ఉంది కదండి. ఈ చుక్క పెద్దగా ఉండి కాయ గొరక ఇచ్చిన ఈ బుధాలు పొంగు ఉన్న రెడీగా ఉన్నట్టు. సార్ ఇది ఈ ఫ్రూట్ వచ్చి రసామృతం అండి. రసామృతం. ఇది ఈ సంవత్సరం మా పొలంలో కాసినాయండి కాయలు. మంచి టేస్ట్ గల పండు అండి. ఇది రసామృతం అన్నది మంచి పేరులోనే ఉంది. ఆ పేరులోనే ఉందండి. ఇది రసామృతం అంటే అమృతం లాంటిదని మనకు పేరులోనే ఇచ్చారు. ఇది మంచి మంచి టేస్ట్ గల కాయ. ఇప్పుడు పండూరు మామిడి రసామృతాన్ని పీసుల రేట్స్ లో ఉంటాయి కదా? పీస్ రేట్ లోనే ఉంటాయండి. ఇవి డజన్లు పరకల్లా ఉండవు. అంటే యాక్చువల్ గా ఏంటంటే మనకి కాయ లెక్క రేట్ అండి దీనికి. ఇవన్నీ పీసుల లెక్కనే ఇస్తారు. ఓకే, రసామృతం చాలా బాగుందండి. ఇవి చెరుకు రసాలు. ఈ వెరైటీ వచ్చి చెరుకు రసాలు. ఇవి కూడా ఈ నెలలో మనకు 15 నుంచి స్టార్ట్ అవుతాయి కాయలు. ఓకే, మే 15 నుంచి స్టార్ట్ చేస్తాం, కటింగ్ చేస్తాం. ఇవన్నీ ఈ నెలలో స్టార్ట్ అవుతాయి. ఈ నెల నుంచి స్టార్టింగ్ అండి కోసేవలసింది. ఓకే, ఇదంతా టోటల్ కవర్ కట్టిన కాయనండి మొత్తం. చెరుకు రసాల్లో ఇంకా కొన్ని రకాలు ఉంటాయి అన్నారు కదా? చెరుకు రసాలు 1-2 రకాలు ఉంటాయండి. ఇందులోనే మిక్సింగ్ ఉన్నాయి. ఇందులో పెద్ద రసాలు, అందులో చెరుకు రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు ఉంటాయి. సార్ ఇది ఈ వెరైటీ నేమ్ వచ్చి కొవ్వాడు రసాలు. కాయలో లైట్ గా పులుపు ఉంటదండి, కానీ ఇది బాగా ఫేమస్ గానే వాడతారండి కొవ్వాడు రసాలు. ఇవి ఆవకాయలు కూడా పెడుతుంటారు కదా? కొవ్వాడు రసాలు ఆవకాయకి పెడతారలే మనకు తెలియదు కానీ కొద్దిగా పులుపు ఉంటదండి. చిన్న లైట్ పులుపు వస్తుంది. ఇవి ఉన్నాయా సార్? ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ వెరైటీ నేమ్ వచ్చి కల్లం మామిడి. ఇది కూడా పీచు మంచి పీచుతో ఉన్న ఫ్రూట్ అండి. ఓకే, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్ అండి. తర్వాత వచ్చి ఇది కూడా పండూరు మామిడి అంతా కాస్ట్ ఉంటది. పండూరు మామిడి మించి టేస్ట్ ఉంటుంది. ఓకే, కల్లం మామిడి అన్నది ఈ ప్రాంతంలో తక్కువ దొరికేది. మన ప్రాంతంలో ఇక్కడ ఈ ఏరియాలో చేసింది తక్కువ, కానీ మా సార్ ఈ వెరైటీని కూడా తీసుకొచ్చి చేశారు. ఇవి ఉన్నాయా సార్ ఇప్పుడు అందుబాటులో? కల్లం మామిడి ఉంది, కల్లం మామిడి. ఓకే, ఇదండి ఈ వెరైటీ వచ్చి అప్పాల మామిడి. ఈ పేరు ఎవరో ఆలకించాలి, నేనే ఆలకించలేదు. అప్పాల మామిడి అండి ఈ వెరైటీ. ఇది వచ్చి ఈ సంవత్సరం కాపుకి వచ్చినాయండి. తక్కువగా ఉన్నాయి కాయలు ఇవి. ఈ వెరైటీ కూడా మా దగ్గర వెయిట్ ఎక్కువ ఉంటాయి అన్నారు. ఇంకోటి ఉందండి, ఇది అప్పాల మామిడి. ఇప్పుడు నెక్స్ట్ మనకు చూపించబోయేది అమర్పాలి. ఈ వెరైటీ నేమ్ వచ్చి అమరపాలి అండి. అమరపాలి. ఈ వెరైటీ వచ్చి చాకోబార్ చాక్లెట్ లాగా ఉంటుందండి. మంచి స్లైస్, జ్యూస్ కూడా మంచి చాలా బాగుంటుంది. ఒక చాక్లెట్ తింటే ఎంత అనుభూతి కలుగుతుందో అంత అనుభూతి కలుగుతుందండి.